అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. యడ్యూరప్పకు ఒకలా, చంద్రబాబుకి ఒకలా. అలా ఎలా? కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకి సెక్షన్ 17A వర్తిస్తుంది. గవర్నర్ నుండి ముందస్తు అనుమతి తప్పనిసరి అని గతంలో వాదన. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అది వర్తించదు అంటూ తాజా వాదన. ఈ రెండు వాదనలు చేసింది ఒక్కరే, ఆయనే ముకుల్ రోహిత్గి. ఒకే తరహా కేసులలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి ముకుల్ రోహిత్గి భిన్న వాదనలు వినిపించటం న్యాయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీసింది. అవినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్ 17A వ్యవహారంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప విషయంలో ఒక విధంగా, తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషయంలో మరో విధంగా వాదనలు వినిపించటంపై న్యాయ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్ 17A ప్రకారం పబ్లిక్ సర్వెంట్పై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు కాంపిటెంట్ అథారిటీ నుంచి అనుమతి తీసుకున్నాకే పోలీసులు కేసు నమోదు, దాంతోపాటు దర్యాప్తు చేయాలి. ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిపై కేసుల విషయంలో ముందుకెళ్లాలంటే గవర్నర్ ఆమోదం తప్పనిసరి. ఓ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసేందుకు తన కుమారుడి ద్వారా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప లంచం తీసుకున్నారని, ఆ సొమ్మును ఆయన అనుచరులు షెల్ కంపెనీలకు మళ్లించారని, తిరిగి ఆ సొమ్ము యడ్యూరప్ప కుటుంబానికే చెందిందనే ఆరోపణలతో టీజే అబ్రహం అనే వ్యక్తి లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా లోకాయుక్త FIR నమోదు చేసి దర్యాప్తుకు ఆదేశించింది. అయితే దానిపై విచారణ కొనసాగించడానికి గవర్నర్ ముందస్తు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో సెషన్స్ కోర్టు ఆ కేసును కొట్టేసింది. ఆ తీర్పును సవాలు చేస్తూ ప్రైవేటు ఫిర్యాదుదారు హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు యడ్యూరప్పకు వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇచ్చింది. గవర్నర్ అనుమతిని తిరస్కరించటం ఆయనపై విచారణ కొనసాగించడానికి అడ్డంకి కాదని, అందువల్ల ప్రైవేటు ఫిర్యాదుపై తదుపరి విచారణ చేపట్టాలని ఎంపీ ఎమ్మెల్యేల కేసులు విచారించే ప్రత్యేక కోర్టును ఆదేశించింది. దాంతో ఆ కోర్టు ప్రైవేటు ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేయాలని లోకాయుక్త పోలీసులను ఆదేశించింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ యడ్యూరప్ప సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ DY చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం 2022 సెప్టెంబర్ 23న విచారణ జరిపింది. యడ్యూరప్ప తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహిత్గి, సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు. 2013 అక్టోబర్లో అనిల్ కుమార్ వర్సెస్ అయ్యప్ప కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ను కోర్టు దృష్టికి తెచ్చారు. అవినీతి కేసుల్లో ప్రభుత్వం అనుమతి లేకుండా పబ్లిక్ సర్వెంటుకు వ్యతిరేకంగా దర్యాప్తునకు ఆదేశించే అధికారం మెజిస్ట్రేటుకు లేదన్నారు. యడ్యూరప్ప పబ్లిక్ సర్వెంట్ అనే నిర్వచనం పరిధిలోకి వస్తారన్నారు. సెక్షన్ 17A నేపథ్యంలో గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నాకే దర్యాప్తు ప్రారంభించాలన్నారు. ఆయనకు 17A వర్తిస్తుందన్నారు. ఆ వాదనలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు బెంగళూరు అదనపు సిటీ సివిల్ సెషన్ జడ్జి ముందు పెండింగ్లో ఉన్న కేసులలో తదుపరి విచారణపై స్టే ఇచ్చింది. మరోవైపు తనపై నమోదు చేసిన FIR, దాని ఆధారంగా జ్యుడిషియల్ రిమాండ్ను విధిస్తూ అవినీతి నిరోధక శాఖ కోర్టు ఇచ్చిన తీర్పులను కొట్టేయాలని కోరుతూ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంలో CID తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి మంగళవారం హైకోర్టులో వాదనలు వినిపించారు. సెక్షన్ 17A చంద్రబాబుకు వర్తించదని ఆయన వాదించారు.
చంద్రబాబు విషయంలో కేసు నమోదు చేయాలన్నా, దర్యాప్తు ప్రారంభించాలన్నా గవర్నర్ ఆమోదం పొందాల్సిన అవసరం లేదన్నారు. 17A సెక్షన్ను చంద్రబాబు తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన కోర్టుకి తెలిపారు. మాజీ ముఖ్యమంత్రులైన యడ్యూరప్ప, చంద్రబాబు విషయంలో ముకుల్ రోహిత్కి ఇలా భిన్న వాదనలు వినిపించటం న్యాయ సమాజంలో విస్తృత చర్చకు దారితీసింది. అంతకుముందు ఒకలా, ఇప్పుడు ఒకలా ముకుల్ రోహిత్కి తన యొక్క వాదనలు వినిపించడంతో అసలు ఏది కరెక్టు, ఏది తప్పు అనే విషయంలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు ఏది కరెక్టు అనేది మనకు తెలియాలంటే, ముకుల్ రోహిత్కి చేసిన ఏ వాదన కరెక్ట్ అనేది మనకు తెలియాలంటే, చంద్రబాబు నాయుడు విషయంలో సుప్రీంకోర్టు తమ యొక్క అంతిమ తీర్పును వెల్లడించే వరకు మనకి ఏ విషయం తెలిసేలా లేదు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో స్పెషల్ ఫోకస్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.